Hi everyone, my name is Jai Rao, working as a General Science and Technology faculty. Today I am going to discuss about carbon and its compounds. దీన్ని తెలుగులో మనం కర్బన సమ్మేళనాలు అని కూడా అంటాము. ఈ కర్బన సమ్మేళనాలు లేదా కార్బన్ కాంపౌండ్స్ అనే కాన్సెప్ట్ జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఈ కాన్సెప్ట్ ప్రతి ఎగ్జామ్లో కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. బేసికల్గా ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బిలో కానీ, గ్రూప్ 4, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2, సో జనరల్ సైన్స్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఎక్కువగా మనకి వెయిటేజ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మేజర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాస్ ఏమున్నాయి, ఇందులో ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే చాలా పాయింట్స్ ఉంటా ఉన్నాయి. బేసికల్గా ఇట్స్ ప్రాపర్టీస్, మేజర్లీ దీని యొక్క ధర్మాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో అవేంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. రైట్, సో ఫస్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ కార్బన్ కాంపౌండ్స్లో ఫస్ట్ ఈ ఎలిమెంట్ని కానీ మనం చూస్తే ఫస్ట్ ఎవరు దీన్ని కనుక్కున్నారు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే 1772లో యాంటోనీ లావోజియర్ అనే ఆయన దీన్ని మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగిందనమాట. సో పర్టికులర్లీ డైమండ్, గ్రాఫైట్ ఈ మాలిక్యూల్స్ని తను కంబషన్ చేసినప్పుడు వీటిలో నుంచి వచ్చినటువంటి ఆ రెసిడ్యూ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ సేమ్ ఉంటా ఉందన్నమాట. అంటే రెండు మాలిక్యూల్ని కంబషన్ చేసినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఆ రెసిడ్యూ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటా ఉంది. సో ఆ విధంగా తను ఏం చేసినాడంటే ఫస్ట్ టైము కార్బన్కి సంబంధించినటువంటి ఆనవాలను గుర్తించినాడు. ఆ తర్వాత 1780s టైంలో కార్బన్ ఒక డిస్టింక్ట్ ఎలిమెంట్గా తను గుర్తించడం జరిగిందనమాట. అయితే ఈ కార్బన్ని మనం బేసికల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ అనమాట. ఎందుకు డిఫరెంట్ ఎలిమెంటు లేదా ఎందుకు ఇది వర్సటైల్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటా ఉన్నామంటే, సో ఇట్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్, చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఏంటి ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ అని అంటే మనకి దాంట్లోకి వెళ్ళడానికంటే ముందుగా అసలు దీని అవైలబిలిటీ ఏంటి, ఎక్కడుంటుంది అని మనం చూస్తే, సో కార్బన్ అనే ఎలిమెంట్ ప్రతి ప్లేస్లో మీన్స్ నేచర్లో ప్రతి దగ్గర కూడా మనకి ఇది దొరుకుతూ ఉంటుందన్నమాట. అంటే మనం తినే ఫుడ్లో కావచ్చు, మనం వేసుకునే డ్రెస్లో కావచ్చు, మన సరౌండింగ్స్లో కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా కార్బన్ ఆనవాళ్ళు ఉంటాయి అన్నమాట. ఎందుకు ఉంటున్నాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఫుడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కంపోజ్డ్ విత్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. అంటే చక్కెర పదార్థాలు, రైట్, తర్వాత మాంసకృతులు, రైట్, వీటన్నిటిలో కూడా మేజర్ ఎలిమెంట్ ఏది అని అంటే కార్బన్. అంటే మనం తినే ఫుడ్లో ఉంటుంది, మనం వేసుకునే డ్రెస్లో ఉంటుంది, తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాలు, బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్లో కూడా కార్బన్ ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి చోట కూడా మనకి చాలా అబండెంట్గా, రైట్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అబండెంట్ మెటీరియల్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్, రైట్. సో తర్వాత ఇది బేసికల్గా మనకి రెండు విధాలుగా దొరుకుతూ ఉంటుంది. ఫ్రీ ఫామ్లో ఉంటుంది, తర్వాత కంబైన్డ్ ఫామ్లో కూడా ఉంటుందన్నమాట. ఫ్రీ ఫామ్లో మనకి బేసికల్గా డైమండ్, గ్రాఫైటు వీటిల్లో మనకి చాలా ఫ్రీ ఫామ్గా దొరుకుతూ ఉంటుందన్నమాట.
ఆ తర్వాత కంబైన్డ్ ఫామ్గా చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ ఉంటా ఉన్నాయి. అవేంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ కానీ, లేకపోతే కాల్షియం కార్బోనేట్స్ కానీ, రైట్? ఇట్లా డిఫరెంట్ పదార్థాల్లో కాంపౌండ్స్ ఫామ్లో మనకి లభ్యమవుతూ ఉంది, రైట్? సో ఈ కార్బన్ కాంపౌండ్స్ని మనం జనరల్గా వీటి ప్రాపర్టీస్ని కానీ చూస్తే ఇట్ ఎగ్జిబిట్ సో మెనీ ప్రాపర్టీస్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, పీరియాడిక్ టేబుల్లో దీని స్థానం ఎక్కడుంది, అసలు పీరియాడిక్ టేబుల్లో దీని అటామిక్ నెంబర్ ఎంత ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, పీరియాడిక్ టేబుల్లో ఇది మనకి అటామిక్ నంబర్ ఎంత అంటే 6 అన్నమాట. దీని అటామిక్ నంబర్ ఎంత అంటే 6. అంటే సింపుల్గా అటామిక్ నంబర్ అంటే ఏంటి? ద టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ అటామిక్ నంబర్. మనందరికీ తెలిసిందే, టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క అటామిక్ నంబర్ అని చెప్పేసి అంటాం, రైట్? తర్వాత దీని అటామిక్ మాస్ ఎంత అంటే, దీని అటామిక్ మాస్ దేంతో రిప్రజెంట్ చేస్తాము అని అంటే, సమ్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్. ఎంత ఉంటుంది అని అంటే 12.01 grams పర్ మోల్ ఇన్వర్స్ ఉంటుంది, రైట్? సో అది మనకి అటామిక్ నంబర్గా ఉంటుందన్నమాట, అటామిక్ మాస్గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పీరియాడిక్ టేబుల్లో ఏ గ్రూప్ ఎలిమెంటు అంటే 14 గ్రూప్. ఓకే, 14 గ్రూప్లో ఈ యొక్క కార్బన్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఏ పీరియడ్ అని అంటే పీరియడ్ 2. ఓకే, సెకండ్ పీరియడ్లో ఇది ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, కార్బన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ద పీరియాడిక్ టేబుల్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని మనం ఏ కేటగిరీ ఎలిమెంటు అంటే, మనం జనరల్గా చూస్తే మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తంలో కూడా మనకి బేసికల్గా మనకుంటేది ఏంటి అని అంటే మెటల్స్, నెక్స్ట్ నాన్ మెటల్స్, అండ్ నెక్స్ట్ మెటలాయిడ్స్. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. సో ఇది మెటలా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఎ మెటల్, ఎందుకంటే ఇది మెటల్ క్యారెక్టర్ నేమ్ ఎగ్జిబిట్ చేయదు, రైట్? తర్వాత నాన్ మెటలా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్. ఇది మెటలాయిడ్స్ అని అంటే కాదు. బట్ దీని ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేస్తే అల్లోట్రోప్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట. అల్లోట్రోప్ అంటే ఎస్పెషల్లీ ఇది భౌతిక ధర్మాలని ఎగ్జిబిట్ చేసే దాంట్లో చూస్తే, అంటే అల్లోట్రోప్ అనేది కార్బన్ యొక్క భౌతిక ధర్మం, ఫిజికల్ ప్రాపర్టీ అనమాట. ఏంటి అల్లోట్రోప్? ఓకే, అల్లోట్రోప్ ఏంటి అంటే సింపుల్గా కెమికల్ ఫార్ములా సేమ్ ఉంటుందండి. బట్ ఫిజికల్లీ ఇట్ మే ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. కెమికల్గా సేమ్ ఉంటుంది, ఫిజికల్గా డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. భౌతికంగా వేరు రూపాల్లో ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే అల్లోట్రోపీ అంటాం, రైట్? సో ఇలా అల్లోట్రోపీస్ కానీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే గ్రాఫైటు, గ్రాఫీను, తర్వాత ఫుల్లరీన్స్. ఈ అల్లోట్రోప్స్ని, కార్బన్ అల్లోట్రోప్స్ని కానీ చూస్తే ఇవి మనకి స్లైట్గా, నాట్ స్లైట్లీ, కంప్లీట్లీ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేటువంటి ప్రాపర్టీ అల్లోట్రోప్స్కి ఉంటుందన్నమాట. ఇన్ జనరల్గా కార్బన్కి ఉండదు, కానీ దీని అల్లోట్రోప్స్కి ఉంటుంది. సో అందువల్ల దీన్ని మెటలాయిడ్ అంటామంటే నాట్ కంప్లీట్లీ, రైట్? సో కార్బన్ ఇన్ జనరలీ it is a non-metal, but its allotrope exhibit conductivity, thermal conductivity,
ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట, రైట్. సో వీటి గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాం, రైట్. సో ఇది అంటే మనకి ఇక్కడ ఏ కేటగిరీ కిందకు వస్తుంది అని అంటే నాన్ మెటల్స్ కేటగిరీ కింద వస్తుందండి. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి అనదర్ ప్రాపర్టీ అంటే మనం ఇంకోటి నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక బెస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే వ్యాలెన్సీ. ఈ వ్యాలెన్సీని ఏ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది ఇది అని అంటే టెట్రా వ్యాలెన్సీ. ఏంటి సార్ ఈ వ్యాలెన్సీ అంటే ఒక ఎలిమెంట్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వ్యాలెన్సీ అని చెప్పేసి అంటాం. లేదా అవుటర్ మోస్ట్ సెల్లో వేకెంట్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలదో దాని యొక్క వ్యాలెన్సీ అని చెప్పేసి అంటాం. అంటే సింపుల్గా ఈ విషయం మనకు అర్థం కావాలంటే లిటిల్ బిట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది కూడా మనకు తెలియాలి. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూస్తే ఏంటి అని అంటే 1s2 2s2 2p2 2p2 అంటే ఇన్ జనరల్గా మనకి ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఉంటాయండి. పి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి మనకి? రైట్. సో 3 పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్? దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. అంటే 1s2 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఇక్కడ 2 6. సో ఇక్కడ 3లో మనకి ఎన్ని వేకెంట్ ఉంది? ఇక్కడ ఒక వేకెంట్ ఉంది, తర్వాత ఇక్కడొకటి, 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 టోటల్ 4. సో దాని వ్యాలెన్సీ ఎంత అంటే 4 అనమాట. అందుకనే కార్బన్ ఎక్కడికి వెళ్ళినా ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్. ఓకే, కార్బన్ ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్. 4 బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అనమాట, రైట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ వ్యాలెన్సీ 4 ఉంటుంది అనమాట. అందుకనే మల్టిపుల్ బాండ్స్ని, ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట, మోర్ దాన్ 1, రైట్. నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే క్యాటనేషన్. ఏంటి క్యాటనేషన్ అంటే ఇట్ కెన్ ఫార్మ్ n number of long chains. సో చాలా లాంగ్ చైన్ ఫామ్ చేస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కంప్లీట్గా కార్బన్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఈ క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే ఒక కార్బను చాలా ఎక్కువ బంధాలను ఫామ్ చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ బంధాలని ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట, రైట్. సో మోర్ నంబర్ ఆఫ్ ఇలా, రైట్. సో దాన్నే మనం ఏమంటామంటే క్యాటనేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వన్ ఆఫ్ ద పెక్యులర్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని అంటే ఇట్ ఆల్సో ఫార్మ్స్ ఐసోటోప్స్. కార్బను ఐసోటోప్స్ను కూడా ఫామ్ చేస్తుంది. ఏంటి ఆ ఐసోటోప్స్ అంటే మనకు 2 రకాల మేజర్ ఐసోటోప్స్ని ఫామ్ చేస్తుంది. C13 ఐసోటోప్ అండ్ C14 ఐసోటోప్. C13 ఐసోటోప్ అండ్ C14 ఐసోటోప్. ఏంటి C13 C14? కాంపరేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎక్కడ మనకు యూజ్ అవుతాయి, రైట్. అంటే C13 ఐసోటోప్ అప్లికేషన్స్ కానీ మనం చూస్తే ఇది బేసికల్గా NMR స్పెక్ట్రోస్కోపీ అనే దాంట్లో వాడతామండి. C13 ఐసోటోప్ని NMR స్పెక్ట్రోస్కోపీలో వాడతాం. అంటే ఒక కెమికల్ మాలిక్యూల్ యొక్క వాల్యూస్ దాన్ని తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ఈ NMR స్పెక్ట్రోస్కోపీని మనం వాడుతూ ఉంటాం అనమాట. అందులో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఐసోటోప్ ఏది అని అంటే C13 ఐసోటోప్. ఆ తర్వాత C14 ఐసోటోప్. ఈ C14 ఐసోటోప్ని మనం జనరల్గా ఎక్కడ వాడతాము అంటే మనం కార్బన్ డేటింగ్ అనే మెథడ్లో వాడతాం. కార్బన్ డేటింగ్ అనే మెథడ్లో వాడతాం. ఏంటి కార్బన్ డేటింగ్ అని అంటే ఈ మాన్యుమెంట్స్, తర్వాత ఎస్పెషల్లీ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాతవి చాలా ఓల్డ్ ఫాజిల్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు వాటి ఏజ్ కనుక్కోవడానికి వాడతాం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ ఏ నట్షెల్ టు డిటెక్ట్
టు డిటెక్ట్ ఏజ్ ఆఫ్ fossils, to detect age of the fossils, right? సో ఫాజిల్స్ యొక్క ఏజ్ కనుక్కోవడానికి మనం ఎక్కువగా ఈ కార్బన్ 14 ఐసోటోప్ను వాడతాం అనమాట, రైట్? సో మీ అందరికీ తెలుసు, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్కవేషన్ టైంలో ఆ యొక్క దొరికినటువంటి ఆ రెసిడ్యూస్ కానీ, ఆ మాన్యుమెంట్స్ కానీ, ఆ ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఆ శిథిలాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఏజ్ ఏ కాలం నాటివి అని తెలుసుకోవడానికి వీటిని వాడినారు, రైట్? సో ఈ పద్ధతిని, ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే లిబ్బే అని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. లిబ్బే, ఇది గుర్తుపెట్టుకోండి, లిబ్బే, రైట్? సో ఇది ఒకానొక ప్రాపర్టీ, కార్బన్ యొక్క బెస్ట్ ప్రాపర్టీ ఐసోటోప్స్ అనమాట. ఆ తర్వాత దీంట్లో ఇప్పటికీ మనం చాలా చూసాం, వ్యాలెన్సీ చూసాం, క్యాటనేషన్ చూసాం, ఐసోటోప్స్ చూసాం. ఆ తర్వాత ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే అల్లోట్రోప్స్. ఏంటి అల్లోట్రోప్స్, రైట్? సారీ, ఐసోటోప్. సమ్ ఆఫ్ ద పీపుల్ they don't know what is the exact meaning of or definition of isotope. Isotope అంటే ఏంటి అని అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్ నెంబర్. mass number. Same atomic number but different their mass number, right? ఇక్కడ కార్బన్ కి అటామిక్ నెంబర్ అంతా 6 ఇక్కడ 6 ఇదంతా కూడా 6 బట్ మాస్ నంబర్ వేరీ అవుతా ఉంది. దాన్ని ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్స్, రైట్? సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే అల్లోట్రోప్స్ అండి. ఈ అల్లోట్రోప్స్ బేసికల్గా ఏంటి? అల్లోట్రోప్స్ మనం ఆల్రెడీ దాని డెఫినేషన్ చూసాం, రైట్? సేమ్ కెమికల్ ఎలిమెంట్ బట్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ వేరియస్ ఫిజికల్ ఫార్మ్స్, రైట్? సేమ్ కెమికల్ ఎలిమెంట్ but exist in various physical forms. దాన్ని ఏమన్నామంటే అల్లోట్రోప్స్ అన్నాం. అయితే ఈ కార్బను ఎన్ని అల్లోట్రోప్స్ను ఫామ్ చేస్తుంది, ఏంటి అల్లోట్రోప్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో లెట్ us have a look next. సో కార్బన్ అల్లోట్రోప్స్, one of the allotrope that is diamond. Another allotrope that is graphite. Another allotrope that is fullerenes. Another allotrope that is graphene. Another allotropes carbon nanotubes. Another allotrope that is coal, as we know very clearly, right? So ఇవన్నీ కూడా కార్బన్ ఫామ్ చేసేటువంటి అల్లోట్రోప్స్ అండి, రైట్? ఈ అల్లోట్రోప్స్ వాటి ప్రాపర్టీస్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. డైమండ్. సో డైమండ్ కానీ చూస్తే మనకి ఇది స్ట్రాంగ్ మెటీరియల్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మెటీరియల్ డైమండ్. ఈ డైమండ్ స్ట్రాంగ్ మెటీరియల్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అని అంటే ఇందులో అన్నీ కూడా కార్బను కంప్లీట్గా కోవలెంట్ బాండ్స్తో కంప్లీట్గా ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. కార్బన్స్ కోవలెంట్ బాండ్స్తో కంప్లీట్గా ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట, రైట్?
స్ట్రాంగ్గా ఉంటాయి, రైట్. సో ఈ పాయింట్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కార్బన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫార్మ్స్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ బాండ్స్. ఒకటేంటి, సింగిల్ బాండ్, తర్వాత డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. అంటే సింగిల్ బాండ్, డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ 3 రకాల బాండ్స్ను ఫామ్ చేస్తుంది. అండ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, సింపుల్గా ఎలక్ట్రాన్స్ షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్. సో అది కోవలెంట్ బాండ్, రైట్. కోవలెంట్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. సో జనరల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఆల్మోస్ట్ 4 బాండ్స్ని ఇది ఫామ్ చేస్తుంది అనమాట. ఈ కోవలెంట్ బాండ్స్ ఉండటం వల్లే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, రైట్. సో తర్వాత దీన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే డైమండ్, రైట్. డైమండ్ అబ్జర్వ్ చేస్తే దీనికి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుందండి. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుందన్నమాట. sp3 హైబ్రిడైజేషన్ గుర్తుపెట్టుకోండి, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఒక ఫిజికల్ ప్రాపర్టీని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఏ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే సింపుల్గా చెప్పాలంటే థర్మల్ కండక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ థర్మల్ కండక్టర్. ఎందుకు ఈ థర్మల్ కండక్టరు అని అంటే, మనం జనరల్గా ఇక్కడ డైమండ్ యొక్క స్ట్రక్చర్ని చూడాలి ఒకసారి, ఓకే. సో ఆ స్ట్రక్చర్ని కానీ మనం చూస్తే డైమండ్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్లా ఉంటుందండి, రైట్. కార్బన్ కార్బన్ కార్బన్, రైట్. అగైన్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇట్లా ఉన్న ఈ స్ట్రక్చర్లో మనకి ఒక కార్బను ఫ్రీగా ఉండిపోతుంది, ఒక కార్బను ఫ్రీగా ఉండిపోతుంది, రైట్. సో అంటే ఇక్కడ కంప్లీట్గా ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంది, ఇక్కడ 4 బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంది ఇక్కడ చూస్తే, రైట్. అయితే ఏదో ఒక కార్నర్లో మనకు ఒక కార్బన్ అనేది అట్లా ఫ్రీగా ఉండిపోతుంది. సో దాన్ని జనరల్గా మనం ఏమంటామంటే, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఎప్పుడన్నా చూస్తే డాంగ్లింగ్ బాండ్స్ అంటారు, డాంగ్లింగ్ బాండ్స్, రైట్. సో ఆ కార్బన్ కానీ మనం బర్న్ చేస్తే, ఆ కార్బన్ను బర్న్ చేస్తే అది ఎంటైర్ డైమండ్ మొత్తం కూడా కంప్లీట్గా కంబషన్ జరిగిపోతుంది అనమాట, కంప్లీట్గా కంబషన్ జరిగిపోతుంది. సో దట్ హీట్ కెన్ ట్రాన్స్ఫర్ త్రూ ఇట్. హీట్ అనేది చాలా చక్కగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే థర్మల్ కండక్టివిటీ అని చెప్పేసి అంటాం. మరి ఎలక్ట్రికల్ కండక్టివిటీయా అని అంటే నో, బట్ నాట్ ఏ ఎలక్ట్రిక్ కండక్టర్. ఎలక్ట్రికల్ కండక్టర్. సో ఎలక్ట్రికల్ కండక్టర్ కాదు. ఎందుకు కాదు అనంటే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. కోవలెంట్ బాండ్స్తో బైండ్ అయి ఉంది అనంటే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడా లేవు. ఇది కంప్లీట్గా ఇట్లా ప్యాక్ అయి ఉంటుంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడా లేవన్నమాట, రైట్. సో అందుకనే ఇది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ ఎనర్జీ, బట్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని ఎప్పుడు కూడా పాస్ చేయదన్నమాట, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ ఉండటం వల్ల దీన్ని కొన్ని వాటికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అదేంటి అంటే మనకి అబ్రాసివ్ మెటీరియల్. అంటే ఏంటి అంటే ఇట్ విల్ బి యూజ్డ్ టు కట్ ద టూల్స్, ఓకే. కొన్ని రకాల టూల్స్ని కట్ చేయడానికి మనం ఎక్కువగా దీన్ని వాడతాం అనమాట, రైట్. సో స్ట్రాంగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడానికి మనం ఎక్కువగా ఈ యొక్క డైమండ్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, డైమండ్ అనేది స్టెబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. డైమండ్ స్టెబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అని అంటే, డైమండ్ ఎంథాల్పీ ఉంటుంది అనమాట. ఎంథాల్పీ మనకి ఎంత ఉంటుంది అంటే 1.9 ఉంటుంది అనమాట. 1.9 ఉంటుంది. 1 కిలో జౌల్ పర్ మోల్ ఇన్వర్స్. థర్మోడైనమికల్గా మనం చూస్తే ఎంథాల్పీ అనేది 1.9 ఉంటుంది అనమాట. ఏంటి ఎంథాల్పీ? మళ్ళీ కొత్త టర్మ్. ఎంథాల్పీ ఏంటి అని అంటే సింపుల్గా ఒక
మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట, రైట్? సో ద ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఇట్స్ ఫార్మేషన్ ఈజ్ సింప్లీ కాల్డ్ ఎంథాల్పీ. అంటే ఒక మాలిక్యూల్ కానీ లేదా ఒక కాంపౌండ్ ఫామ్ అవటానికి మనకి ఫామ్ అయిన తర్వాత కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే ఎంథాల్పీ అని చెప్పేసి అంటాం, ఎంథాల్పీ, రైట్? సో ఆ ఎంథాల్పీ అనేది 1.9 ఉంటుంది అనమాట. అంటే థర్మోడైనమికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో కూడా, ఎంథాల్పీ దేనికైతే 0 ఉంటుందో అది మోస్ట్ స్టేబుల్ ఉంటుంది. అంటే ఈ క్రమంలో ఎంథాల్పీ అనేది 1.9 ఉంది కాబట్టి డైమండ్ మనకి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. మరి దేనికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అని అంటే గ్రాఫైట్. ఈ గ్రాఫైట్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే దీని ఎంథాల్పీ 0 అది. సో ఇవన్నీ కూడా డైమండ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అండి, రైట్? సో తర్వాత ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అని అంటే, ఐ ఫర్గెట్ దట్, ఇది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది అని అంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది, రైట్? సో తర్వాత టెట్రాహెడ్రల్ షేప్ను కానీ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుందన్నమాట. అంటే 2 కార్బన్ ఆటమ్స్ ఏమో ప్లేన్లో ఉంటాయి, తర్వాత మిగిలిన 2 ఏమో అబోవ్ ద ప్లేను, తర్వాత బిలో ద ప్లేన్ ఉంటాయి అనమాట. అంటే 2 మనకి 3 ఏమో మామూలుగా కనిపిస్తూ ఉంటాయి, వెనక ఇంకోటి ఉంటుంది అనమాట. అంటే లైక్ దిస్, ఇట్లా, రైట్? సో అట్లా మనకి టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది మనకి బేసికల్గా ఉన్నటువంటి కార్బన్. దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఫిజిక్స్ కాన్సెప్ట్, ఫిజిక్స్లో దాన్ని డిస్కస్ చేయొచ్చు, రైట్? సో ఇది కంప్లీట్గా డైమండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే దీని యూజెస్ ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాము ఆల్రెడీ. అబ్రాసిమెట్రీలుగా యూజ్ చేస్తాం, అంటే టూల్స్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఆర్నమెంట్స్, తర్వాత జ్యువెలరీస్, వీటిలో ఎక్కువగా అంటే ఎలైట్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా దీన్ని ధరిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్యాట్రాక్ట్ సర్జరీలో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చాలా షార్ప్గా ఉంటుంది అనమాట, కెరటోమా నైఫ్ అని చెప్పేసి అంటాం. సో వాటి ప్రిపరేషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆ క్యాట్రాక్ట్ అనే లేయర్ని రిమూవ్ చేయడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. డైమండ్ అక్కడ కూడా యూజ్ అవుతుంది, రైట్? సో ఆల్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ద డైమండ్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అని అంటే, మనకి గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద అల్లోట్రోప్. మనందరికీ తెలిసిందే, చాలా విరివిగా చూస్తూ ఉంటాం గ్రాఫైట్ని, రైట్? సో ఈ గ్రాఫైట్ మనం చూస్తే ఇది 2 డైమెన్షనల్ స్ట్రక్చర్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇట్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్, జనరల్ ప్రాపర్టీలో 2 డైమెన్షన్ అనమాట, రైట్? ఆ తర్వాత ఇది ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అని అంటే sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, 2 డైమెన్షనల్, రైట్? ఆ తర్వాత దీన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి ఈ గ్రాఫైట్లో అంటే, మనకి ఇది లేయర్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట. లేయర్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, లేయర్స్ ఉంటుంది అనమాట, రైట్? సో అంటే ఎలా ఉంటుంది అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే హెగ్జాగోనల్ స్ట్రక్చర్స్ అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. హెగ్జాగోనల్ స్ట్రక్చర్స్, ఇది హెగ్జాగోనల్ అంటే 6 కార్నర్స్ ఉంటాయి. హెగ్జా అంటే 6, రైట్? సో హెగ్జాగోనల్ ఫార్మేట్లో ఇది ఉంటుందన్నమాట. మనం ఇలా చూస్తే ఇది, రైట్? హెగ్జాగోనల్ ఫార్మేట్, ఇదంతా కూడా హెగ్జాగోనల్ ఫార్మేట్. ఇట్లా హెగ్జాగోనల్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట, రైట్? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది సైక్లిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆరోమాటిక్ అని కూడా అనొచ్చు. ఓకే, డైమండ్ ఆరోమాటిక్ కాదు, అది జస్ట్ సైక్లిక్ అనమాట, మామూలుగా ఉంటుంది. ఇది ఆరోమాటిక్ కాంపౌండ్ లాగా ఉంటుంది అనమాట, రైట్?
సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఎక్కడో కార్బన్ ఉంటుంది, ఎక్కడో కార్బన్ ఉంటుంది, ఎక్కడో కార్బన్ ఉంటుంది, ఎక్కడో కార్బన్ ఉంటుంది, ఎక్కడో కార్బన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ కార్బన్ మ్యాక్సిమం 3తోనే బాండ్ ఫామ్ చేస్తుంటుంది. మరి వేరేది ఎక్కడ ఉంటుంది, రైట్? సో డైమండ్లో అయితే 4కి బాండ్స్ ఉన్నాయి, కానీ ఒకటి ఫ్రీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, 3 ఉంటున్నాయి. ఇంకోటి ఏం చేయాలా అంటే అది కాంజుగేషన్లో ఉంటుంది. ఇట్లా ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అటు ఇటు షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల మనకేమవుతుంది అని అంటే గ్రాఫైట్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది బాగా కండక్ట్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అలాంగ్ ద ప్లేన్ బాగా తిరుగుతూ ఉంటుంది. అలాంగ్ ద ప్లేన్ అంటే ఈ ప్లేన్లో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా తిరగడం వల్ల ఎలక్ట్రిసిటీని ఎక్కువగా కండక్ట్ చేస్తుంది. అది బెస్ట్ ప్రాపర్టీ అండి. తర్వాత ఇది ఎలక్ట్రికల్ కండక్టరు, ఎట్ ద సేమ్ టైమ్ థర్మల్ కండక్టర్. థర్మల్ అండ్ ఎలక్ట్రికల్. సో డైమండ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి, థర్మలే, ఎలక్ట్రికల్ కాదు. ఇక్కడ థర్మల్, ఎలక్ట్రికల్. ఎందుకు, ఇట్లా ప్లేన్లో ఉండటం వల్ల విదిన్ ద ప్లేన్, అలాంగ్ ద ప్లేన్ ఎలక్ట్రాన్ బాగా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఒకవేళ ఈ ప్లేన్ నుంచి కింద ప్లేన్స్కి ఇట్లా ఈ ప్లేన్స్ అంటే ఒక ప్లేన్ నుంచి కిందకి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీ తగ్గిపోతుంది. అలాంగ్ ద ప్లేన్, అలాంగ్ ద యాక్సిసే బాగా మనకి ఇలా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బాగా మూవ్ అవుతుంది, రైట్? సో ప్లేన్ నుంచి ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి కింద లేయర్లకు వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట, రైట్? సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకునే ఒక రెవల్యూషనరీ అల్లోట్రోప్ ఇంకోటి వచ్చిందనమాట. అది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్లో మనం దాన్ని ఎక్కువగా వాడబోతూ ఉన్నాం, రైట్? సో ఇది థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి సంబంధించి అని అంటే ఇది ఈ లేయరీ ఫామ్ అంటే ఇలా లేయర్స్గా ఉండటం వల్ల దీనికి ఉండేటువంటి ఆ ఫోర్సెస్ ఏంటి అని అంటే వాండర్వాల్ ఫోర్సెస్. వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ వల్లనే మనకి ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆ తర్వాత ఇంకా మనకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే గ్రాఫైట్లో ఇది లేయర్గా పౌడరీ ఫామ్లో ఉండటం వల్ల దీన్ని స్లిప్పరీ నేచర్ ఉంటుంది. స్లిప్పరీ నేచర్. ఈ స్లిప్పరీ నేచర్ వల్ల మనం ఎక్కువగా దీన్ని లుబ్రికెంట్గా వాడతాం. లుబ్రికెంట్ ఏంటి లుబ్రికెంట్ అని అంటే మనకి ఆటోమొబైల్స్లో ఒక పార్ట్ ఇంజన్ యొక్క పార్ట్స్ ఒక పార్టు ఇంకో పార్టు ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటే మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి దీన్ని వాడతాం లుబ్రికెంట్, రైట్? సో లుబ్రికెంట్గా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఇది పెన్సిల్ లెడ్లో కూడా దీన్ని ఎక్కువగా వాడతాం అనమాట. పెన్సిల్ లెడ్లో కూడా దీన్ని వాడతాం. మనం జనరల్గా వాడేటువంటి పెన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ పెన్సిల్ లెడ్లో కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉండటం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే గ్రాఫైట్కి సంబంధించినవి, రైట్? మనం ఇందాక చెప్పినట్టు డాంగ్లింగ్ బాండ్స్ అంటే డాంగ్లింగ్ బాండ్స్ అనేవి దీంట్లో కూడా ఉంటాయండి. డాంగ్లింగ్ బాండ్స్ అనేవి దీంట్లో కూడా ఉంటాయన్నమాట, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాఫైట్. చెప్పాను ఇందాక స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ డైమండ్. ఎందుకంటే థర్మోడైనమికల్లీ ఆ ఎంథాల్పీ ఏమైతే ఉందో ఆ ఎంథాల్పీ 0 ఉంటుందన్నమాట, రైట్? సో అందువల్ల ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఇది గ్రాఫైట్, రైట్? ఆ నెక్స్ట్ తర్వాత ఏంటి అని అంటే మనకి ఫుల్లరీన్స్. ఈ ఫుల్లరీన్స్ని కానీ మనం చూస్తే మనకి మేజర్గా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అంటే గ్రాఫైట్ని తీసుకొని దీని ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఎక్కడ ఇనర్ట్
అట్మాస్ఫియర్. ఒక ఇనర్ట్ అట్మాస్ఫియర్లో గ్రాఫైట్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు మనకి దీని మీద ఆ థిన్ లేయర్ షీట్స్ వస్తాయి అన్నమాట. ఆ షీట్స్ని మనం ఏమంటామంటే ఫుల్లరీన్స్ అంటాం. ఫుల్లరీన్స్ అంటాం. ఓకే, సో గ్రాఫైట్ తీసుకొని ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు అవుటర్ మోస్ట్ లేయర్స్ ఏదైతే ఉంటాయో థిన్ లేయర్ అనమాట, రైట్? ఆ థిన్ లేయర్ షీట్స్ని ఏమంటామంటే ఫుల్లరీన్స్ అని చెప్పేసి అంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి ఇక్కడ ఒక పాయింట్ అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సింగిల్ లేయర్. ఓకే, సో డైమండ్ 3 డైమెన్షనల్, గ్రాఫైట్ 2 డైమెన్షనల్, ఇది ఫుల్లరిన్ సింగిల్ లేయర్ అనమాట. ఓకే, సో సింగిల్ లేయర్. నెక్స్ట్ ఈ ఫుల్లరిన్స్ ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఫుల్లరిన్స్ మ్యాక్సిమం మనం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఫుల్లరిన్స్ని వాడతాం అనమాట, రైట్? తర్వాత ఈ ఫుల్లరిన్స్ని మనం జనరల్గా నానో టెక్నాలజీలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం. నానో టెక్నాలజీలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం, విరివిగా నానో టెక్నాలజీలో వాడుతూ ఉంటాం అనమాట ఈ ఫుల్లరిన్స్, రైట్? సో ఇవి బేసికల్గా ఫుల్లరిన్ అంటే ఈ ప్రజెంట్ నెక్స్ట్ కమింగ్ ఎక్స్పెరిమెంట్స్లో కానీ రీసెర్చ్లో కానీ ఎక్కువగా ఈ ఫుల్లరిన్స్ని వాడడానికి మనకి దీని మీద ఎక్కువగా రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట, రైట్? ఈ ఫుల్లరిన్స్ని నానో టెక్నాలజీలో ఎక్కువగా వాడబోతూ ఉన్నాం అనమాట, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్లరిన్. తర్వాత కొన్ని పాయింట్స్ ఐ ఫర్గెట్ అబౌట్ దిస్ ఫుల్లరిన్. ఈ ఫుల్లరిన్స్లో ఎక్కువగా మనకి ఇది కూడా sp2 హైబ్రిడేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. sp2 హైబ్రిడేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ sp2 హైబ్రిడేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. తర్వాత దీన్ని ఎక్కువగా సెమీ కండక్టర్స్, ఓకే, సెమీ కండక్టర్స్ ప్రిపరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట, రైట్? సో సెమీ కండక్టర్స్, సూపర్ కండక్టర్స్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఫుల్లరిన్స్. సో ఇది చాలా స్ట్రాంగ్ మెటీరియల్, రైట్? సో తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మనకి అల్లోట్రోప్ ఏంటి అని అంటే ఫుల్లరిన్స్ తర్వాత కార్బన్ నానో ట్యూబ్స్. ఈ కార్బన్ నానో ట్యూబ్స్ని కానీ మనం చూస్తే ఇవి బేసికల్గా సింగిల్ లేయర్ ఉంటాయి అన్నమాట, సింగిల్ లేయర్, రైట్? సో అవన్నీ కూడా హెక్సాగోనల్ ప్యాక్ లాగే ఉంటాయి అనమాట, కార్బన్ నానో ట్యూబ్స్, రైట్? సో ఇట్లా నంబర్ ఆఫ్ లేయర్స్ అంటే ఇట్లా నంబర్ ఆఫ్ హెక్సాగోనల్ ప్యాక్స్ ఉండేసి ఒక ట్యూబ్ లాగా చేస్తే దాన్ని ఏమంటామంటే కార్బన్ నానో ట్యూబ్స్ అంటే చెప్పేసి అంటాం. ఈ కార్బన్ నానో ట్యూబ్స్లో మనం సింగిల్ లేయర్తో యూజ్ చేస్తే సింగిల్ వాల్ కార్బన్ నానో ట్యూబ్స్, తర్వాత మల్టీ అంటే నంబర్ ఆఫ్ లేయర్స్ని యూజ్ చేస్తే దాన్ని మల్టీ వాల్ కార్బన్ నానో ట్యూబ్స్ అని చెప్పేసి అంటాం. సింగిల్ వాల్ కార్బన్ నానో ట్యూబ్స్ అంటే మల్టీ వాల్ కార్బన్ నానో ట్యూబ్స్. సో ఎక్కువగా దీన్ని మనం నానో టెక్నాలజీ పర్పస్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని, తర్వాత ఇంకా రకరకాలుగా నానో టెక్నాలజీ పర్పస్కి ఎక్కువగా ఈ కార్బన్ నానో ట్యూబ్స్ని వాడుతూ ఉంటాం అనమాట. అంటే నానో టెక్నాలజీ ఆరిజిన్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే దీని నుంచే జరిగింది, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్, కార్బన్ నానో ట్యూబ్స్. ఆ తర్వాత కార్బన్ నానో ట్యూబ్స్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అల్లోట్రోప్ ఏంటి అని అంటే మనకి C60 or బక్మిస్టర్ ఫుల్లరిన్స్, రైట్? సో నెక్స్ట్ ఉన్నటువంటి అనదర్ అల్లోట్రోప్ ఏంటి అని అంటే గ్రాఫిన్ అండి. గ్రాఫిన్. సో ఏంటి గ్రాఫిన్ అని చెప్పేసి అంటే మనకి బేసికల్గా ఇది కూడా ఒక అల్లోట్రోప్ అండి. గ్రాఫిన్ మనకి బేసికల్గా 2004లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, గ్రాఫిన్. ఈ గ్రాఫిన్ని ఎవరో ఐడెంటిఫై చేశారు అని అంటే ఆండ్రెజిమ్ అండ్ కాన్స్టాంటిన్ నెవెలజోవ్ అనే వీళ్ళిద్దరూ దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ గ్రాఫిన్ అనేది థిన్నెస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్
థిన్నెస్ట్ అండ్ స్ట్రాంగ్, థిన్నెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్, రైట్? సో బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అనమాట. అంటే బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. సో బోత్ విల్ కండక్ట్. ఇప్పటివరకు ఉన్నటువంటి మెటీరియల్లో ఎలక్ట్రిసిటీని, హీట్ని బెస్ట్గా కండక్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ ఏంటి అని అంటే ఈ గ్రాఫీన్ అనమాట, రైట్? ఈ గ్రాఫీను, ఫుల్లరిన్స్, తర్వాత ఈ కార్బన్ నానో ట్యూబ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా కార్బన్ నానో టెక్నాలజీ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పొచ్చు నానో టెక్నాలజీ, రైట్? సో నానో టెక్నాలజీ అప్లికేషన్స్ కూడా చాలా వైడర్ ఉంటాయండి. చాలా ఇట్స్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ, చాలా స్కోప్ ఉన్నటువంటి టెక్నాలజీ అనమాట. దాంట్లో ఎక్కువగా ఈ గ్రాఫీన్ అనే దాన్ని వాడబోతా ఉన్నాం అనమాట, రైట్? సో ఎక్కువగా అంటే ఈ గ్రాఫీన్ దీంట్లో కూడా ఏంటి అని అంటే మనకి ఈ హెగ్జాగోనల్ ప్యాక్స్ ఉండటం వల్ల, హెగ్జాగోనల్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల దాంట్లో ఒక పై ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ పై ఎలక్ట్రాన్స్ మూమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం జనరల్గా అంటే కండక్టివిటీని బాగా, ఎలక్ట్రికల్ కండక్టివిటీని బాగా కండక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇవి మనకి బేసికల్గా ఉన్నటువంటి కొన్ని అల్లోట్రోప్స్. ఆ తర్వాత ఫైనల్గా ఒక అల్లోట్రోప్ ఉంది, దాన్నే ఏమంటామంటే కోల్, రైట్? ఈ కోల్లో మనకి మేజర్గా 4 మేజర్ టైప్స్ ఆఫ్ అల్లోట్రోప్స్ ఉంటాయండి. 4 మేజర్ టైప్స్ ఆఫ్ అల్లోట్రోప్స్ ఉంటాయి. ఆ 4 మేజర్ అల్లోట్రోప్స్ ఏంటి అని అంటే వన్ ఈజ్ anthracite, another one is bituminous, and another one is lignite, another one is peat. ఇవి 4 కూడా కోల్ అనమాట. కోల్లో టైప్స్. ఎందుకు వీటిని ఈ క్లాసిఫికేషన్ చేసాము, ఎందుకు వేరియస్ టైప్స్ ఉన్నాయి కోల్లో అంటే కార్బన్ పర్సంటేజ్ ఆధారంగా, కార్బన్ పర్సంటేజ్ ఆధారంగా ఇవి 4 రకాలుగా ఉంటాయి అన్నమాట, రైట్? సరే దేంట్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఏది బెస్ట్ అంటే యాంథ్రసైట్లో 80 to 90% ఆఫ్ కార్బన్ ఉంటుంది అన్నమాట, ప్యూర్ కార్బన్, రైట్? సో అంటే ప్యూర్ కార్బన్ ఉంది అని అంటే ఏమవుతుంది అని అంటే కంబషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది వాటిని బర్న్ చేసినప్పుడు, ప్యూర్ కార్బన్, రైట్? సో యాంథ్రసైట్లో 80 to 90% ఉంటుందన్నమాట. ఇది ఇండియాలో అవైలబుల్గా అయితే లేదు, చాలా తక్కువలో మనకి ఇండియాలో లభ్యమవుతా ఉందన్నమాట, రైట్? ఆ తర్వాత బిట్యూమినస్లో మనకి ఎంత ఉంటుంది అని అంటే 70 to 80% ఉంటుందండి. 70 to 80% కార్బన్ ఉంటుంది, రైట్? ఇది ఇండియాలో కొన్ని ప్లేసుల్లో అవైలబిలిటీ ఉంది, రైట్? ఆ తర్వాత లిగ్నైట్ మనకి ఎక్కువ రెసిడ్యూస్ ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ 60 to 70% మనకి ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది, రైట్? ఆ తర్వాత ఈ పీట్లో 50 to 60% వరకు మనకి కార్బన్ ఉంటుంది. దీంట్లో యానిమల్, ప్లాంట్ రెసిడ్యూస్ ఎక్కువ ఉంటా ఉన్నాయి అన్నమాట, రైట్? సో అందువల్ల దీన్ని బర్న్ చేసినప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లిగ్నైట్లో కూడా మనకి కొంత మొత్తంలో పొల్యూటెంట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటా ఉంది. ఎందుకంటే వీటిలో రెసిడ్యూస్ కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉంటా ఉంది. కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉంది అని అంటే కంబషన్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. కంబషన్ వాల్యూ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ రెసిడ్యూస్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్? సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కోల్ యొక్క ఇతర రూపాలు. అంటే కార్బన్ పర్సంటేజ్ ఆధారంగా మనము కోల్ని క్లాసిఫై చేసుకుంటా ఉన్నాం అనమాట, అంతే, అంతకుమించి ఇక్కడ వేరేది ఏమీ లేదు. సో ఒకటి ఆంథ్రసైట్, ఇంకోటి బిట్యూమినస్, ఇంకోటి లిగ్నైట్, అండ్ అనదర్ వన్ ఈజ్ అ పీట్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కోల్, రైట్? సో ఇవన్నీ కూడా కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ అండి. అయితే ఈ కార్బన్ అల్లోట్రోప్స్ని బేస్ చేసుకుని ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే ఎస్, దెర్ ఆర్ సెవెరల్ క్వశ్చన్స్ ఎస్ఎస్సిలో కానీ, లేకపోతే ఎస్ఐపిసిలో కానీ, లేకపోతే గ్రూప్ 4, గ్రూప్ 3 వీటన్నిటిలో కూడా చాలా క్వశ్చన్లు కూడా వచ్చినాయి. ఆ క్వశ్చన్లు ఏంటనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం, రైట్? సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఆ క్వశ్చన్లు ఏంటో చూడండి. బక్మిస్టర్ ఫుల్లరిన్ ఈజ్ ఎ నానో పార్టికల్
characterized by spherical geometry and a hollow interior which contains how many carbon atoms? బక్మిస్టర్ పుల్లరీన్ అని అంటే మనకు ఫుల్లరీన్స్ అని చెప్పాను కదా, ఆ ఫుల్లరీన్స్ని మనం ఏమంటామంటే బక్మిస్టర్ పుల్లరీన్ అని చెప్పేసి అంటాం. బక్మిస్టర్ పుల్లరీన్స్ చెప్పేసి అంటాం. ఈ బక్మిస్టర్ పుల్లరీన్స్లో మనకి జనరల్గా ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అని అంటే, దీంట్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అని అంటే 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఈ ఫుల్లరీన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే, మనం జస్ట్ ఒకసారి చూస్తే ఒక 5 మెంబర్డ్ రింగ్ ఉంటుంది. ఒక 5 మెంబర్డ్ రింగ్ ఉంటుంది. ఈ 5 మెంబర్డ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్తో ఫ్యూజ్ అయి ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనమాట. ఈ 5 మెంబర్డ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్తో ఫ్యూజ్ అయి ఉంటుంది. ఇలా ఈ 5 మెంబర్డ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్తో ఫ్యూజ్ అయ్యి ఉంటుందన్నమాట. రైట్. ఇట్లా ఫ్యూజ్ అయినటువంటి స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఫుల్లరీన్స్ అంటాం. ఈ ఫుల్లరీన్స్ని మనం డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. బక్మిస్టర్ పుల్లరీన్స్ అని చెప్పేసి, బక్కీ బాల్స్ అని చెప్పేసి, C60 అని చెప్పేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. రైట్. సో దీంట్లో ఇంకో వెరైటీ కూడా ఉంటుంది. C76, C80 అని, C70s అని ఇట్లా ఉంటాయి అనమాట. మేజర్ వన్ ఏంటి అని అంటే మనకి ఈ బక్మిస్టర్ పుల్లరీన్లో మనకి 60 కార్బన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ డైరెక్ట్గా 60 కార్బన్స్, ఇంకా వేరేది ఏమి అవసరం లే. రైట్. నెక్స్ట్, which among the following are the allotropes of carbon? కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ ఏంటి? ఇప్పటివరకు మనం చూసినటువంటి కాన్సెప్ట్ క్లియర్గా వింటే ఇక్కడ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. డైమండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అల్లోట్రోప్ ఆఫ్ ద కార్బన్, గ్రాఫైట్ ఈజ్ అనదర్ అల్లోట్రోప్ ఆఫ్ ద కార్బన్, ఫుల్లరీన్ ఈజ్ అనదర్ అల్లోట్రోప్ ఆఫ్ ద కార్బన్. అంటే ఈ మూడు కూడా మనకి అల్లోట్రోప్సే. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ దీస్. రైట్. ఆ తర్వాత కార్బన్ హ్యాస్ ద, నెక్స్ట్ క్వశ్చన్ అండి, కార్బన్ హ్యాస్ ద యునిక్ అబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్. దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్, చెప్పాను కదా, వేరే కార్బన్స్తో నంబర్ ఆఫ్ బాండ్స్ పెంచుకుంటా పోతుంది. రైట్. ఆ ప్రాపర్టీని మనం ఏమన్నాము అంటే క్యాటనేషన్. ఇక్కడ ఆలోచించడానికి కూడా ఏం లేదు ఇక. రైట్. క్యాటనేషన్ ప్రాపర్టీ ఉండటం వల్ల నంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తూ ఉంది. ఈ నంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉండబట్టే మనం ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే దాన్ని చూస్తూ ఉన్నాం. రైట్. నెక్స్ట్, ఆ తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ఏ రీజన్. ఇక్కడ క్వశ్చన్ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ ద వర్సటైల్ నేచర్ ఆఫ్ ద కార్బన్. వర్సటైల్ నేచర్ ఆఫ్ ద కార్బన్. రైట్. ఏంటి అంటే సింపుల్గా వర్సటైల్ నేచర్కి కారణం కానిది ఏది అని అంటున్నాడు. నేను మీకు చెప్పాను, ఈ పీరియాడిక్ టేబుల్ మొత్తంలో కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్సటైల్ ఎలిమెంట్. రైట్. సో ఫస్ట్ కార్బన్ ఎగ్జిబిట్స్ క్యాటనేషన్. ఎస్, క్యాటనేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద పెక్యులర్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది వర్సటైలిటీకి ఇది ఒక రీజన్. తర్వాత కార్బన్ కెన్ ఫార్మ్ అయానిక్ బాండ్స్ విత్ ఇట్ సెల్ఫ్. రైట్. నేను ఎక్కడ కూడా కార్బన్ అయానిక్ బాండ్స్ ఫామ్ చేస్తుందని నేను చెప్పాలి. రైట్. సో కార్బన్ ఏ బాండ్స్ని ఫామ్ చేస్తుంది మనకి అని అంటే కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది, అయానిక్ బాండ్స్ ఎక్కడ ఫామ్ చేయదు. రైట్. దాంతోపాటుగా మనం జనరల్గా ఏం చెప్పాము, సింగిల్ బాండ్స్ అంటాం, డబుల్ బాండ్స్ అంటాం, ట్రిపుల్ బాండ్స్ అంటాం, ఇవన్నీ ఫామ్ చేస్తుంది కానీ ఎక్కడ కూడా అయానిక్ బాండ్స్ ఫామ్ చేయట్లా. రైట్. సో అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్, అవి ఫోర్సెస్ మాత్రమే, బాండ్స్ కాదు. రైట్. ఆ తర్వాత కార్బన్ హ్యాస్ టెట్రా వ్యాలెన్సీ, చెప్పాను కదా, 4 వేకెంట్ ఉంటుంది అనమాట. 4 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి టెట్రా వ్యాలెన్సీ 4. వ్యాలెన్సీ అనేది టెట్రా వ్యాలెన్సీ. ఆ తర్వాత కార్బన్ కెన్ ఫార్మ్ సింగిల్ అండ్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్. ఎస్, ఇక్కడే చెప్పిన కార్బన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. రైట్. సో వీటిలో నాట్ అని చెప్పేసి అడిగాడు. ఇవన్నీ కూడా వర్సటైలిటీకి రీజన్. ఎందుకు వర్సటైల్ అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కారణం కాంది ఏది? అయానిక్ బాండ్స్. అసలు అయానిక్ బాండ్సే ఫామ్ చేయదు. రైట్. సో ఇది మనకి వన్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. ఆ తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. అంటే ఏది కరెక్ట్? సాచురేషన్ అండ్ అన్సాచురేషన్. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, మీకు బ్లైండ్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సాచురేషన్ అంటే సింగిల్ బాండే ఉంటుంది, అన్సాచురేషన్ అంటే
సింగిల్ బాండ్ తర్వాత డబల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటేనే అన్సాచురేషన్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో సాచురేషను అన్సాచురేషన్, సింగిల్ బాండ్స్ అండ్ అన్సాచురేషన్కి డబల్ అండ్ ట్రిపుల్ బాండ్స్. రైట్, ఇక్కడ చూద్దాం స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడో చూద్దాం. సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. ఎస్, సాచురేటెడ్ కార్బన్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్కేన్, ఆల్కేన్. రైట్, తర్వాత హైడ్రోకార్బన్స్ వేర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కనెక్టెడ్ బై సింగిల్ కోవలెంట్ బాండ్స్. ఆల్కేన్స్లో మనకి జనరల్గా ఏముంటాయనంటే సింగిల్ బాండ్సే ఉంటాయి ఆల్కేన్స్లో. రైట్, ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీథేన్. మీథేన్లో ఏముంటుంది, మొత్తం సింగిల్ బాండ్సే, మొత్తం సింగిల్ బాండ్సే. రైట్, ఈథేన్, రైట్, C2H6, దీంట్లో కూడా మనకి ఏముంటుంది, సింగిల్ బాండ్సే ఉంటాయి. ఇవేంటి హైడ్రోకార్బన్స్, ఆల్కేన్ మాలిక్యూల్స్. మీథేను, 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 ఈథేను, ప్రోపేను. రైట్, ఇవన్నీ కూడా. తర్వాత సో స్టేట్మెంట్ 1 అనేది మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. తర్వాత స్టేట్మెంట్ 2 అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్. ఎస్, అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ హైడ్రోకార్బన్స్. ఏంటవి అంటే మీ అందరికీ తెలుసు, ఆల్కీన్, ఆల్కీన్ అండ్ ఆల్కైన్, ఆల్కీన్ అండ్ ఆల్కైన్. రైట్, అంటే ఇక్కడేమో డబల్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడేమో ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. రైట్, సో ఇవి రెండు కూడా ఏంటి మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. రైట్, వెరీ గుడ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వేర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కనెక్టెడ్ బై సింగిల్ కోవలెంట్ బాండ్స్. ఇది తప్పు. డబల్ 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 కోవలెంట్ బాండ్స్, డబల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఇవి ఉంటాయి. రైట్, సో కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఏంటి, ఆటోమేటికల్ రాంగ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఎస్, ఇంకా వేరే ఆప్షనే లేదు. నెయిదర్ స్టేట్మెంట్ 1 నాట్ 2, రెండు తప్పులా అంటే కాదు. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్, తప్పు. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, ఇదే రాంగ్. రైట్, సో మనకు ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, అండ్ నెక్స్ట్ అనదర్ చూద్దాం. సో విచ్ కార్బన్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, ఫైర్ ఎక్స్టింగ్విషర్లో యూజ్ చేసేది ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కార్బన్ సల్ఫైడ్ యూజ్ చేయము. రైట్, సో తర్వాత మిథైల్ క్లోరైడ్. ఓకే, మిథైల్ క్లోరైడ్ని మనం యూజ్ చేయము. ఆ తర్వాత సో ఇది రైట్, సో దీన్ని యూజ్ చేయము అనమాట. రైట్, నా తర్వాత CCl4. రైట్, ఓల్డెన్ డేస్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం ఓల్డెన్ డేస్లో. ప్రజెంట్ డేస్లో ఏం వాడుతున్నాము, కార్బన్ డయాక్సైడ్ని వాడుతున్నాం, కార్బన్ డయాక్సైడ్ని వాడుతూ ఉన్నాం. కార్బన్ డయాక్సైడ్ని మనం ప్రజెంట్ డేస్లో వాడుతూ ఉన్నాం. ఈ కార్బన్ డయాక్సైడ్ కూడా ఏ ఫామ్లో వాడుతున్నాం అని అంటే డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే గ్యాసెస్ కాదు, లిక్విడ్ ఫామ్లో వాడుతున్నాం అనమాట. ఓకే, సో లిక్విడ్ ఫామ్లో అంటే ఎప్పుడైతే మనం దీన్ని ఇది చేయటం వల్ల సాలిడ్, సాలిడ్. రైట్, సాలిడ్. రైట్, నెక్స్ట్ ద ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ద డైమండ్ ఈజ్, ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ కార్బన్ అండ్ హైడ్రోజన్, కార్బన్ అండ్ ఆక్సిజన్ అండ్ ప్యూర్ కార్బన్ అండ్ ప్యూర్ సిలికాన్. నేను డైమండ్ స్ట్రక్చర్ని గీసినప్పుడు కూడా చెప్పాను, ఇది ప్యూర్ కార్బన్ అనమాట. అంటే అక్కడ ఉండేది మొత్తం కూడా కార్బన్సే. రైట్, ఇట్లా మనకి సెవెరల్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. దేని నుంచి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకే, సో ఇది కంప్లీట్గా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్, తర్వాత దాని యొక్క అల్లోట్రోప్స్, మేజర్లీ అల్లోట్రోప్స్ ప్రాపర్టీస్ అండ్ వాటి యూజెస్. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. రైట్, అండ్ నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు అవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్, వేరే కాంపౌండ్స్ అవి. రైట్, సో ఇవి జనరల్గా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, సో ఓకే, థ్యాంక్ యూ.